లో పోగొట్టుకున్న చోరీ జరిగిన ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 9 ప్రాంతాల్లో 13,423 మంది ఫోన్లు బాధితులకు తిరిగి అప్పచెప్పారు. మొబైల్స్ ను పోగొట్టుకున్న 1061 మంది బాధితులకు ఫోన్లు తిరిగి అందించారు. అనుకోకుండా పోగొట్టుకున్న లేదంటే దొంగతనం జరిగిన 1061 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఫోన్ల విలువ సుమారు 3,25,00,000 వరకు ఉంటుందని తెలిపారు పోలీసులు. పోగొట్టుకున్న మొబైల్ IMEI నెంబర్ను CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశామన్నారు డీసీపీ ముత్యం రెడ్డి. 2023 ఏప్రిల్ నుంచి EEIR పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ అలాగే ECIR పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయకపోతే ఫోన్ దొరికిన వారు ఆ ఫోన్లను తప్పుడు పనులకు వాడే అవకాశం ఉందన్నారు. దానివల్ల అనుకోని కేసుల్లో ఇరుక్కునే ఛాన్స్ కూడా ఉందన్నారు. మొబైల్స్ రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసే ముందుందని చెప్పడం గర్వంగా ఉందన్నారు డీసీపీ. ఫోన్ వాల్యూ 10,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 10,000 కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు. అదే ఆనందం అతనికి ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది. ఈరోజు మీ ఫోన్లు తీసుకొని ఒక హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. అట్లే చాలామంది మంచి మీ అనుభవాల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు. అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకరు చెప్పారు 2,00,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి. మీ ఫోన్ వాల్యూ 10,000 అయినా మీకు పోయే 1,00,000 రూపాయలు పోవచ్చు, మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి 50,000 పోవచ్చు. ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. నేను ఒక రోజు నైట్ పడుకునేసరికి అంటే లాక్ కరెక్ట్ పడలేదు. ఒక దొంగ వచ్చి నా ఫోన్ వెతికెళ్ళారు. నేను ఎమ్మటే పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి CCS బాలనగర్ స్టేషన్ కన్సల్ట్ అయ్యి CARలో కంప్లైంట్ రేజ్ చేశాను. రేజ్ చేశాక వాళ్ళు చాలా బాగా అప్రోచ్ అయ్యారు. నా కంప్లైంట్ తీసుకున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ అంటే అన్ని డీటెయిల్గా నా ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను ఇంట్లో ఇంటిమేట్ చేశాను. ఇంట్లో వాళ్ళు హోప్స్ చదువుకున్నారు. అండ్ అది మా నాన్నగారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. సరే అని చెప్పేసి ఇంకా అయిపోయింది, ఫోన్ పోయింది అనుకునే సమయంలో మళ్ళీ మొన్న నాకు సార్స్ కాల్ చేశారు. కాల్ చేసి మీ మొబైల్ దొరికింది, మీరు వచ్చి కన్సల్ట్ అవి తీసుకెళ్ళండి అని చెప్పారు. నేను అందరికీ ఒకటే చెప్తాను, ఎవరే కానీ సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ తీసుకోకండి. ఎందుకంటే మా మొబైల్స్ కొట్టేసి ఎవరే కానీ దాన్ని తీసుకెళ్ళి మిస్యూజ్గా వాడేసి మళ్ళీ వాటిని డాటా అంతా క్లియర్ చేసి అమ్ముతారు. అప్పుడు ఏమైందంటే ఆ కేసు మొత్తం మీ మీద పడిపోద్ది. రైట్, ఇక హైదరాబాద్ లో పోగొట్టుకున్న లేదంటే చోరీకి గురైన ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు అటు సైబరాబాద్ పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు అటు సైబరాబాద్ లో 9 ప్రాంతాల్లో 13,423 మంది ఫోన్లు బాధితులకు అప్పచెప్పడం కూడా జరిగింది. అయితే 1061 మంది బాధితులకు వాళ్ళ ఫోన్లను తిరిగి అందించారు పోలీసులు. ఇక దొంగతనం జరిగిన 1061 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ పోగొట్టుకున్న లేదంటే రికవరీ చేసిన ఫోన్ల విలువ మొత్తం కూడా 3,25,00,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, మనం చూస్తున్నాం సుమారు కొన్ని కోట్ల విలువైన ఫోన్లని తిరిగి రికవరీ చేయడం జరిగింది పోలీసులు. అయితే ఫోన్ ఎవరైనా దొంగతనానికి గురైనా లేదంటే ఫోన్ పోగొట్టుకున్నా వెంటనే ఏం చేయాలి, ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు పోలీసులు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుందా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సైబరాబాద్ పోలీసులు ఇట్టకేలకు అంటే దాదాపు 1061 ఫోన్లను కూడా ఏదైతే దొంగతనం జరిగినటువంటి ఫోన్లు ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 3,25,00,000 వరకు ఉంటుందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఎవరైనా ఈ విధంగా మొబైల్స్ పోగొట్టుకున్నట్టయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ, అంటే ఆ మొబైల్ కి, అంటే ప్రతి మొబైల్ కి మనం చూస్తుంటాం వెనకాల IMEI నెంబర్, అదే విధంగా దానికి సంబంధించినటువంటి CEIR పోర్టల్ ద్వారా మొబైల్ లను కూడా ట్రేస్ చేసి రికవరీ చేస్తారు. సో ఖచ్చితంగా
ఏదైతే ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 2023 ఏప్రిల్ నుండి EIR పోర్టల్ ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంది, సో ఆ రోజు నుంచి అది కూడా ఇప్పటి వరకు ఏవేవైతే ఫోన్లు దొంగతనానికి పాల్పడ్డాయో అవన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 9 ప్లేస్లలో దాదాపు 13,423 మంది ఫోన్స్ బాధితులకు తిరిగి అప్పచెప్పారు పోలీసులు. అయితే వీరందరూ కూడా అంటే వివిధ రంగాలు అటు బయటికి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుందాం చాలా మంది కూడా ఒకటికి మించి 2 ఫోన్లు అలా వాడడం చూస్తున్నాం. సో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 1061 ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంకా ఎవరైనా ఇలా బాధితులు ఎవరైనా ఉన్నారా అంటూ కూడా ఆ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రేస్ చేసి దాన్ని బట్టి కూడా చెప్తున్నారు. కాబట్టి సైబర్ క్రైమ్ బారిన పడకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఎవరైనా దురదృష్టవశాత్తు ఈ విధంగా సైబర్ క్రైమ్ అంటే మొబైల్స్ పోగొట్టుకోవడమే కాకుండా డిజిటల్ గా కూడా ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన కూడా బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే 1930 నెంబర్ కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 13,000 మంది అంటే మనం చూసుకోవచ్చు, ఇది మామూలు విషయం కూడా కాదు. ఎందుకంటే ఇంకా ఒక పురోగతి సాధించాలని చెప్పుకోవచ్చు, ఒక కీలక మైలురాయిగా కూడా చెప్పుకోవచ్చు పోలీసులు. ఎందుకంటే 13,423 మంది బాధితులకు తిరిగి వాళ్ళందరి మొబైల్స్ కూడా అప్పచెప్పారు. వీటి విలువ ఇప్పటికే 3,25,00,000 వరకు ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. రాజ్నగర్ శంషాబాద్ CCS అక్కడ లాస్ట్